వృశ్చిక రాశి వారికి జనవరి 9 శుక్రవారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం లోపు మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క సంఘటన గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో చెప్పబడే వృశ్చిక రాశి దిన ఫలితాలు మా స్వంత విశ్లేషణ మరియు జ్యోతిష అవగాహన ఆధారంగా రూపొందించబడినవి. ఇవి ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి చెప్పినవి కావండి. ఈ కంటెంట్ పూర్తిగా అవగాహన మరియు భక్తి ఉద్దేశంతో మాత్రమే రూపొందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అంటే జనవరి 9 మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పుకు సంకేతంగా నిలవబోతుందండి. ఇన్నాళ్ళు లోపల దాచుకున్న బాధ, మాటలుగా బయటకు రాని ఆవేదన, ఇవన్నీ ఇప్పుడు తేలికపడే సమయం వచ్చింది. దేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు మీ శక్తిని బయటకు తీసుకొని రావడానికి కాలం సిద్ధమవుతుందన్నమాట. ఈరోజు వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు చివరి వరకు శ్రద్ధగా వినండి. ఈరోజు మీలో దాగి ఉన్న ధైర్యాన్ని గుర్తు చేసే రోజనమాట. చిన్న విషయంలో పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆలోచించి అడుగు వేస్తే ఫలితం మీకే అనుకూలంగా ఉంటుంది. ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా చెప్తాను, శ్రద్ధగా వినండి. వీడియోని చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషనల్గా ఉంటుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు పై అధికారులతో మాటల విషయంలో జాగ్రత్త అవసరమండి. మీ పనితనం గమనించబడుతుంది, కానీ అహంకారం చూపితే నష్టం అన్నమాట. వ్యాపారస్తులకైతే పాత కస్టమర్ ద్వారా లాభ సూచనలు ఉన్నాయి. అనవసర పెట్టుబడులకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈరోజు డబ్బు వస్తుంది, కానీ నిలవాలంటే నియంత్రణ అవసరమండి. ఎవరికి అప్పు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి. రేపు ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. కుటుంబంలో ఒకరి మాటలు మీ మనసుకు గాయపరచవచ్చు. ఇది కావాలనే కాదు, అర్థం చేసుకోలేక చెప్పిన మాటలు. ప్రేమలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. శాంతిగా మాట్లాడితే మీకు సమస్య తేలికైపోతుందన్నమాట. ఈ వృశ్చిక రాశి వారి మనసు ఎలా ఉంటుందంటే చాలా వెన్నపూసలాగుంటుందండి. అంటే ఎవరైనా బాధపడుతుంటే చూసి వెంటనే కరిగిపోతారనమాట. అయ్యో పాపం కదా, మా వల్లే బాధపడుతున్నారు కదా అని వీరు అనుకుంటూ ఉంటారండి. ఒక్కొక్కసారి మీ అతి మంచితనమే మీకు నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అతి మంచితనం కానీ లేకుంటే అతి ప్రేమ కానీ ఎప్పటికీ ఉండకూడదు. అది మనకే ప్రమాదం అని కూడా తెలుసుకోండి. అతి నమ్మకం రేపు మీకు సమస్యగా మారవచ్చు. ప్రతి ఒక్కరితో మీ రహస్యాలు పంచుకోవద్దు. ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 9 అండి. శుభరంగు వచ్చేసి ముదురు ఎరుపు. శుభ దిక్కు వచ్చేసి దక్షిణం దిక్కు అనమాట. ఉదయం ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించుకోండి. మనసుకు శాంతి, పనులకు అడ్డంకులు మీకు తప్పకుండా దొరుకుతాయన్నమాట. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు ఒక కీలక హెచ్చరిక అనమాట. ఆరోగ్యం, చదువు, సినీ రంగంలో అనుకోని మార్పులు తప్పకుండా మీకు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు వృశ్చిక రాశి వారికి కాలం ఒక పరీక్ష లాంటిదండి. ఒక చిన్న తప్పు పెద్ద నష్టంగా మారవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈరోజు జాగ్రత్త అనేది కూడా చాలా అవసరం. ఆరోగ్యం అనేది కెరీర్ కీలకంగా ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి లోపల టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. బయట నవ్వినా మనసులో ఏదో ఒక భారం వస్తున్న భావన కలుగుతుంది. కానీ ఈరోజు తీసుకునే నిర్ణయాలు రేపటి జీవితానికి పునాది అవుతాయి. ఆవేశం కాదు, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం విషయంలో కొంచెం నిర్లక్ష్యం కనిపిస్తుంది. తలనొప్పి, నిద్రలేమి, కడుపు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు నీరు ఎక్కువగా తాగాలి. బయట ఆహారం తగ్గించాలండి. చిన్న లక్షణాలను కూడా లైట్గా తీసుకోకండి. ఇక విద్యార్థులకు వచ్చేసి ఈరోజు ఏకాగ్రత కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి. చదవాలని అనిపించడం మనసు నిలవదనమాట. కానీ ఇదే రోజు కష్టపడి చదివితే తర్వాత రోజుల్లో ఫలితం రెట్టింపు అవుతుందన్నమాట. స్నేహితుల మాటల వల్ల దారి తప్పే అవకాశం ఉంది. తప్పకుండా జాగ్రత్త. ఈరోజు మొబైల్కి దూరంగా ఉంటే విజయం మీదే అవుతుంది. ఇక సినీ రంగ పరిశ్రమ వారికి ఈరోజు ఈ సినీ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలైతే ఉన్నాయండి. ఆలస్యమైన అవకాశాలు మళ్ళీ మాట్లాడే స్థాయికి రావచ్చు. కానీ నమ్మకం లేని వ్యక్తుల మాటలకు దూరంగా ఉండాలి. కాంట్రాక్టులు, ఒప్పందాల విషయంలో తొందరపడద్దు. ఒక స్త్రీ ద్వారా ముఖ్యమైన సమాచారం లేదా అవకాశం రావచ్చు. ఇక ఉద్యోగం విషయానికి వస్తే కనుక ఈరోజు మీ పనితనాన్ని గమనించి వ్యక్తి ఉన్నారనమాట. మీరు మాట్లాడకపోయినా మీ పని మాట్లాడుతుంది. అయితే అనవసర వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఈరోజు మీకు కొంచెం అంటే అతి నమ్మకం, అతి కోపం, అతి మాట, ఈ 3 తగ్గించుకుంటే ఈ రోజంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. అలాగే ఈరోజు మీరు వృశ్చిక రాశి వారు ఎస్ మరియు ఆర్ లెటర్స్తో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో కొంచెం తగు జాగ్రత్తలైతే పాటించాలన్నమాట. ఎందుకంటే
వీరు మనల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ప్రయత్నించేటువంటి వ్యక్తులై ఉండవచ్చు. ఇంకా కొంతమంది అంటే ఏదైనా సరే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న వివాదాలకే మాట్లాడుతుంటే ఇబ్బందులు పడుతూ ఉంటారండి. మాటల విషయంలో జాగ్రత్త ఉండాలి. వారి మాటలు అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి వివాదాలకు రాకుండా నిశ్శబ్దమే ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో ఈరోజు చిన్న విషయాలకు పెద్ద ప్రభావం చూపే రోజనమాట. మాట ఒక్కటి, నమ్మకం ఒకటి. ఇవే ఈరోజు మీకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా మారతాయి. ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు వృశ్చిక రాశి వారు ఎస్ మరియు ఆర్ లెటర్స్తో పేర్లు మొదలయ్యే వ్యక్తులతో మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు కావాలనే నష్టం చేస్తారని కాదు, కానీ ఈరోజు వారి మాటలు అపార్థాలకు దారితీసే సూచనలు కూడా ఉన్నాయి. ఒక చిన్న మాట పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు, డబ్బు సంబంధిత చర్చలు, కుటుంబ రహస్యాలు ఈరోజు వారితో పంచుకోవద్దు. నిశ్శబ్దంగా ఉండడం, వాదనలకి దూరంగా ఉండడం మీకే మేలు చేస్తుందన్నమాట. ఈరోజు మీ మనస్సులో గతంలో జరిగిన విషయాలు మళ్ళీ తిరుగుతాయండి. ఎవరైనా మీకు చేసిన అన్యాయం గుర్తుకు వచ్చి మౌనంగా బాధపడే పరిస్థితి ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, క్షమించడం మీ బలహీనత కాదు, మీ శక్తికి సంకేతమని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈరోజు క్షమిస్తే రేపటి రోజు అంతే, రేపటి కాలం అంతా మీకు న్యాయమే చేస్తుందన్నమాట. ఇక పనిలో మీ ప్రతిభను గమనించే వ్యక్తి ఉన్నారు. నువ్వు మాట్లాడకపోయినా నీ పని మాట్లాడుతుంది. అయితే అహంకారం చూపితే అది మీకే అడ్డంకిగా మారుతుందన్నమాట. ఈరోజు మౌనంగా పని చేస్తే ఫలితం ఖచ్చితంగా మీకే వస్తుంది. కుటుంబంలో ఒకరి మాట మీ మనసును బాధ పెట్టొచ్చండి. కానీ ఉద్దేశపూర్వకంగా కాకపోయినా మీకు మాత్రం భారంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈరోజు వాదనకు పోకుండా కాలానికి వదిలేయడం చాలా మంచిది. అంటే కాలమే పరీక్షిస్తుంది అనే విధంగా మౌనంగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇంకా ఈరోజు శుక్రవారం కావడంతో వృశ్చిక రాశి వారికి ఈ ఆరాధన చాలా శుభకరం అండి. అంటే మహాలక్ష్మీదేవి ఆరాధన, పార్వతీదేవి ఆరాధన ఎలా ఆరాధించాలి అంటే కనుక ఉదయం స్నానం తర్వాత ఒక దీపం వెలిగించి ఓం శ్రీం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మనసుకు శాంతి, ఇంట్లో ఐశ్వర్యం మీకు పెరుగుతుందండి. ఇంకా గోమాత పూజ కూడా తప్పకుండా చేసుకోండి శుక్రవారం కాబట్టి. ఈ శుక్రవారం రోజు, రేపటి రోజు అంటే మనం ఏదైనా సరే గోమాతను దర్శిస్తే వృశ్చిక రాశి వారికి చాలా శుభ ఫలితాలండి. ఈరోజు శుక్రవారం కాబట్టి తప్పకుండా గోమాతను దర్శించుకోండి. గోమాతకు మీరు ఎప్పుడైనా సరే పచ్చగడ్డి కానీ, బెల్లం కానీ, అరటిపళ్ళు, ఒక పాత్ర నిండా నీరు, ఇలా గోమాతను నమస్కరించి ఈ మాటలతో మనసులో చెప్పండి. గోమాతే నమః, నా ఇంటి శాంతి, నా మనసుకు స్థైర్యాన్ని ప్రసాదించండి అని గోమాతను మీరు భక్తితో పూజించుకుంటే చాలా మంచిది. ఈరోజు మీరు ఏదైనా సరే అండి, కొంచెం పేద మహిళలకు బియ్యం కానీ, అమ్మాయిలకు పుస్తకాలు కానీ, దేవాలయంలో దీపదానం చేస్తే కనుక అడ్డంకులన్నీ మీకు తొలగిపోతాయండి. అలాగే ఎవరైనా వృద్ధులు కనిపిస్తే కనుక తప్పకుండా, ఇప్పుడు చలికాలం కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి మీరు తప్పకుండా ఏం చేస్తారంటే బెడ్షీట్లు కానీ, ఇంకా అంబ్రిలాస్, గొడుగులు కానీ, పాదరక్షలు, చెప్పులు కానీ, ఇలా ఏవో ఒకటి మనము పేదవారికి దానం చేయడం వల్ల మనకున్నటువంటి కర్మఫలాలు తప్పకుండా తొలగిపోతాయండి. మీరు అంతో ఇంతో ఏదైనా సరే మీకు తోచినంత పేదలకు, వృద్ధులకు కొంచెం దానం చేస్తూ ఉండండి. మనకు 100 రూపాయలు ఉంటే ఒక 5 రూపాయలైనా మనం దానం చేయాలన్నమాట. ఇంకా ఈరోజు కాస్త మీకు భారంగా అనిపించినా కూడా ఇది తాత్కాలికమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాలం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నానండి. ఇలా డైలీ దిన ఫలితాలను వినాలనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏదైనా సరే అండి, మీరు నమ్మకాన్ని విడవకండి. మీ శక్తిని మీరు తక్కువ అంచనా ఎప్పుడు కూడా వేసుకోకండి. దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఎవరిని మనం మన నోటితో కానీ, మన చేతులతో కానీ బాధ పెట్టకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కాలమే పరీక్షిస్తుంది కాబట్టి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు సంతోషి మాత దేవిని కానీ, పార్వతీదేవిని కానీ, లక్ష్మీదేవి ఆరాధన కానీ చేసుకోండి. మీకు ఈ రోజంతా కూడా శుభకరంగా ఉంటుందండి. రోజంతా కూడా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఎప్పటికైనా సరే నమ్మకాన్ని మాత్రం విడవకండి. మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. అంతా కూడా మీకు ఈరోజు చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని మీరు గడుపుతారు. అందరూ కూడా అమ్మవారి దయ వల్ల సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.